రైట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం జైపూర్ నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై పార్టీ హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. రైట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం జైపూర్ నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై పార్టీ హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అమూల్య, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి జైపూర్ నుంచి నేరుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతా ఉన్నారు. నిన్న జైపూర్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పార్టీ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా ఢిల్లీకి వెళ్లిన తర్వాత పార్టీ పెద్దలు కలవబోతున్నారు. తెలంగాణలో సంవత్సర పాటు కాంగ్రెస్ పరిపాలనపై ఒక నివేదిక కూడా పార్టీ అధిష్టానానికి ఇస్తారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే అమలు చేసినటువంటి గ్యారంటీలు కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ, సన్నవర్లకు బోనస్, అదేవిధంగా ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నింటినీ కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక నివేదిక తయారు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీటితో పాటు రాష్ట్రంలో కుల గణన, అదేవిధంగా తదితర అంశాలన్నింటినీ కూడా అధిష్టానానికి వివరించనున్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా వివరించిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై కూడా వీళ్ళ మధ్యలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నారు, చీఫ్ ఢిల్లీలోనే ఉన్నారు. అదేవిధంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఆమె కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో వీళ్ళంతా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఇంకా మంత్రివర్గ విస్తరణ పూర్తి కాలేదు. ఇంకా 6 అభ్యర్థులు అలాగే ఖాళీగా ఉన్నాయి కాబట్టి సో వీటిపై కూడా ఖచ్చితంగా చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇతర నామినేటెడ్ పోస్టులు కూడా ఇంకా ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ నామినేటెడ్ పోస్టులపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో పార్టీ పెద్దలను కలిసిన తర్వాత మధ్యాహ్నం సాయంత్రం ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని చెప్పి మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే కొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఏవైతే అంశాలు ఉన్నాయో, పెండింగ్ నిధులు కావచ్చు, అదేవిధంగా పెండింగ్ పనులు కావచ్చు, వీటన్నిటిపై కూడా కేంద్ర మంత్రులను కలిసి కొన్ని విజ్ఞాపనలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో పథకాలలో ఇంకా నిధులకు సంబంధించి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మెట్రో విస్తరణ కోసం కావచ్చు, అదేవిధంగా కొన్ని కొత్త ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వీటన్నిటికి సంబంధించి నిధులు అవసరం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్ర మంత్రులు కలిసి ఆ నిధుల గురించి కూడా విజ్ఞాపన చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందో దీనికి సంబంధించి భారీ ఎత్తున నిధులు అవసరం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మరిన్ని ఎక్కువ నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉందని తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సీఎం ఢిల్లీ పర్యటనలో ముఖ్యంగా ఎవరైతే మంత్రివర్గ ఆశావహులు ఉన్నారో వాళ్ళు కూడా ఢిల్లీకి ప్రయాణం అవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి హైకమాండ్ ఒక కదలిక వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా ఉందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటనపై అయితే ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.